పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూన్ నెల 6వ తారీఖు 2024 అమావాస్య. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మనిషి జీవితంలో ఈ రెండు చేతులు, అతనికి ఉంటున్న ఈ రెండు చేతులు ఎన్నో ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ని కమ్యూనికేట్ చేస్తాయి. ఒక వ్యక్తిని హెచ్చరించేటప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిని బలము చూపించేటప్పుడైనా సరే, ఒక వ్యక్తిని ఆశీర్వదించేటప్పుడైనా సరే, ఒక వ్యక్తిని మనము శుభాకాంక్షలు తెలియజేసేటప్పుడైనా సరే, ఆ వ్యక్తి ఈ రెండు చేతులు ఎంతో ఒక ముఖ్యమైన భాగం వహించేది మనము చూస్తున్నాము. నిర్గమకాండము 17వ అధ్యాయంలో మోషే ప్రవర్త పవిత్రమైన హస్తాలు, చేతులు ఇశ్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదిస్తున్న ఆ సమయం అంతా కూడా గెలుస్తున్నాయన్నమాట. యుద్ధంలో ఎప్పుడు కొంచెము టైర్డ్ అయి బలహీనతతో మోషే ప్రవర్త తన చేతుల్ని కిందకి దింపుతున్నారో, ఆ సమయం అంతా కూడా అమలేకరులు వాళ్ళు గెలిచేది మనము చదువుతున్నాము. ఒక యుద్ధము, ఒక పక్కన ఇశ్రాయేల్ ప్రజలు సైన్యము, ఇంకో పక్కన అమలేకే సైన్యము. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనము చదువుదాము. మోషే తన చేయి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమలేకీయులు గెలిచిరి. మోషే చేయి బరువు ఎక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు తన మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కన, ఒకడు ఆ పక్కన అతని చేతిని ఆదుకొనగా అతను చేతులు సూర్యుడు హస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమలేకులు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా. ఈ యుద్ధములో ఇశ్రాయేల్ ప్రజలు సైన్యము గెలుస్తున్నది మనం చూస్తున్నాము. గెలిచే ఈ ఒక సందర్భానికి, గెలుస్తున్న ఈ కార్యానికి వాళ్ళని వెనకాల నుండి ప్రోత్సహించేది, ఆశీర్వదించినది మోషే హస్తములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే ప్రవర్త హస్తము ఆశీర్వదిస్తున్న ఆ సమయం అంతా కూడా యెహోషువ తన సైన్యము గెలుస్తున్నారన్నమాట. ఇశ్రాయేల్ ప్రజా సంఘానికి మోషే ప్రవర్త ఒక నాయకుడుగా, ఒక లీడర్గా ఉన్నాడు. ఒక ఇల్లు ఎత్తుకొని, ఒక ఇంటిని ఎత్తుకుంటే ఆ ఇంటికి పెద్ద తండ్రి అయినా సరే, ఏ పెద్దవాళ్ళైనా సరే ఆశీర్వదించొచ్చు. వాళ్ళు పవిత్రమైన హస్తాలు పిల్లల్ని, కుటుంబాన్ని ఆశీర్వదిస్తాయి. ఒకే ఒక కండిషన్, మోషే ప్రవర్త యెహోవా దేవుడు ఇష్ట ప్రకారము, చిత్త ప్రకారము తన జీవితాన్ని జీవించినాడు. ఇతరుల్ని ఆశీర్వదించే ఆ అర్హతని అతను పొందుకున్నాడు. మన జీవితాలు ఇతరుల్ని ఆశీర్వదించేలాగా ఉన్నాయా లేవా? ఈరోజు రాత్రి ధ్యానం చేస్తాము.
తండ్రి తల్లి పిల్లల్ని ఆశీర్వదించవచ్చు, పిల్లలు తల్లిదండ్రుల్ని ఆశీర్వదించవచ్చు, మొగుడు తన పెళ్ళాన్ని ఆశీర్వదించవచ్చు. ఆశీర్వదించే అర్హత మనకుందా? అర్హత అయిన ఒక మంచి క్రైస్తవ జీవితము మనం గడుపుతున్నామా? గడిపిన ఎడల ఇదిగో ఈరోజు మోషే ప్రవర్తకి ఇచ్చిన అదే ఆశీర్వాదము దేవుడు మన ద్వారా కూడా మన పిల్లలకి ఆశీర్వదిస్తారు. ఒక చర్చ్, ఒక సంఘం, దాంట్లో ఒక వ్యక్తి లీడర్గా ఉన్నాడంటే ఆ వ్యక్తి ద్వారా ఆ సంఘం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. ఈరోజు రాత్రి అంతా కూడా మనము దేవుడు మనకిచ్చిన ఈ పవిత్రమైన చేతుల్ని ఎలాగ మనం ఉపయోగిస్తున్నాము? ద్వేషం కోసము, క్రోధము కోసము మన శక్తి ప్రకటింపబడాలని మన జీవితం అంతా దేవునికి విరోధమైన కార్యాలు ఈ చేతులతో చేస్తున్నామా? లేక ఇతరుల్ని ఆశీర్వదించేకి, ఇతరుల్ని రోగాల నుంచి నయపరిచేకి, ఇతర జీవితంలో ఈ హస్తము ఎన్నో రకాల ఉపయోగించేకి, ఆశీర్వాదం తీసుకొచ్చేకి మనము ఉపయోగిస్తున్నామా? ధ్యానిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయుచుండగా పవిత్రాత్మ దేవుడు ఈ చేతుల్లో దిగి ఆశీర్వదించినప్పుడు ఈ చేతులు అతని కోసము ఎంతో బలంగా ఉపయోగపడేది. మనము బైబిల్ అంతా ఎన్నో ఘటనలు చదువుతున్నాము. ఈ రాత్రి అంతా కూడా మనము ఈ చేతుల గురించి ధ్యానించిపోతున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రాంతానికి దగ్గర ఉంటున్న వాళ్ళు మీరందరూ కూడా ఈరోజు రాత్రి ప్రార్థనకి రావాలని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.